కృష్ణ. యా, థ్యాంక్స్ రా అందరి. థ్యాంక్ యూ సపోర్ట్. అన్నిటికన్నా ఇంపార్టెంట్ క్యారెక్టర్ చెప్పాల్సింది నవ్వకాంత్. అసలు మర్చిపోతున్నాం. నవ్వకాంత్ అంటే మొత్తం సినిమాలో అన్ని ఫైట్స్ కొరియోగ్రాఫ్ చేసింది నవకాంత్. కొన్నిసార్లు ఒకటి కీచా ఎగ్జిక్యూట్ చేసి ఉండొచ్చు, కానీ మొత్తం ఫైట్స్ అన్ని నవకాంత్. ఈ సినిమాలో ఉన్న ప్రతి పోర్షన్ నవకాంత్. అండ్ ట్రక్ చేసి మాత్రం ప్రకాష్ మాస్టర్ అండ్ పీటర్ మాస్టర్ చేసినట్టున్నారు. నాకు గుర్తులేదు, కానీ మొత్తం ఫైట్స్ అయితే బిగినింగ్ ఫైట్ కానీ ఈజ్ లైక్ ఎలా అంటే పుష్ప 1 చేస్తున్నప్పుడు తను పక్కెళ్ళి చేసి ఎడిట్ చేస్తుండేవాడు. అక్కడ మాస్టర్ చెప్తుండేవాడు, ఈ అబ్బాయి చాలా షార్ప్ ఉన్నాడు అనుకున్నాను. కీచా మాస్టరు ఎక్కడి నుంచి వస్తున్నాడు, బ్యాంకాక్ నుంచి వస్తున్నాడు కాబట్టి తను సపోర్ట్గా ఒక అబ్బాయి ఉంటే బాగుంటుంది ఎవరనంటే నవకాంత్ పిలిచాను. అప్పుడు నవకాంత్ కంపోజ్ చేసి చూసి చాలా బాగుందని చెప్పి, ఇదే ఫస్ట్ సినిమా ఆల్మోస్ట్, బికాజ్ తను ముందు చేసిన తెలియదు నాకు, అప్పుడే బయటకు వచ్చాడని. సో చెప్తే చాలా బాగా చేశాడు. ఎంత బాగా చేశాడంటే ఈరోజు ఇంటర్నేషనల్గా, బికాజ్ ఈ ఫైట్స్ గురించి ఇండియన్ సినిమా ఇచ్చింది ఈ స్పేస్. యాక్చువల్గా కొంతమంది అన్యాచురల్ అనుకోవచ్చు, మ్యాజిక్ అనుకోవచ్చు, ఏదనుకోవచ్చు, కానీ ఇండియన్ సినిమా అలాంటి ఈ సినిమా ఈ ఫైట్ కావాల్సిన స్పేస్ క్రియేట్ చేసింది. బికాజ్ ఇండియన్ కమర్షియల్ సినిమాలో ఇలాంటి ఫైట్స్ చేస్తే బిలీవబుల్గా ఉంటాయి. ఆ స్పేస్నే వాడుకున్నాం మేము. అది ఇండియన్ కమర్షియల్ సినిమా ఇచ్చిన స్పేస్ నేను తీసుకోలే ఏమి. అందుకే ఎప్పుడు మేము తను కంపోజ్ చేసినప్పుడు కానీ, ఆయన చేసేటప్పుడు కానీ, నేను డైరెక్ట్ చేసేటప్పుడు కానీ ఎప్పుడు అన్యాచురల్గా ఫీల్ అవ్వలేము మేము. ఇట్ కేమ్ ఇన్ టు మూవీ తెలియకుండానే. సో రియల్లీ ఇట్స్ లైక్ ఎంత బ్రైట్ ఫ్యూచర్ ఉందో నవకాంత్కి నేను చెప్పలేను, బికాస్ హీస్ విల్ బి ద నెంబర్ 1 ఐ థింక్. ఎంత అమేజింగ్ కిడ్ అంటే నవకాంత్. అండ్ హీ గోస్ టు హైట్స్. నాకు తెలిసి ఇక్కడే కాదు, హీ క్యాన్ డూ ఇన్ హాలీవుడ్, ఏదైనా ఎక్కడ ఏ హైట్స్ కన్నా రీచ్ అయిపోగలడు తను. అరే ప్రవీణ్ వస్తావా, ఇంకా ఎవరున్నారా? అది నా డైరెక్షన్ బట్టి గురించి ఆల్రెడీ మాట్లాడాను నేను. సో అది ఇప్పుడు కొత్తగా నేర్చుకోలేదు. నాగేంద్ర కాశీ, ప్రభా నాగేంద్ర కాశీ ఎయిటర్ గురించి మాట్లాడేశాను రా మొన్న. థ్యాంక్స్. అది మనం ఫస్ట్ థ్యాంక్స్ మీద మాట్లాడేసా ఆల్రెడీ. నవీన్ మాట్లాడాం కదా నీ గురించి. ఓకే సరే. అండ్ ఆర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి కానీ చెప్పలేదు. ఓకే కాశీ, వేర్ ఇస్ కాశీ? రాలేదా? ఓకే థ్యాంక్ యూ కాశీ, బికాజ్ వాళ్ళు రైటర్గా చేస్తున్నావు, చేస్తూ కూడా నాకు ఒక వెర్షన్ రాయడానికి రెడీ అయ్యావు. అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ ఈ సినిమా సంబంధించి రాస్తూనే ఉన్నావు. థ్యాంక్ యూ కాశీ. అండ్ మర్చిపోయి ఉంటాను, సారీ. ఏమన్నాయా ఏం చేయకపోతే? అండ్ జాల్ రెడ్డి గారు, ధనుంజయ్. పాపం ధనుంజయ్ కన్నడలో హీరో అయ్యిండు కూడా. పుష్ప 2లో ఒక్క సీనే ఉంది, అసలు ఏమాత్రం హెసిటేట్ చేయలేదు, ఎప్పుడూ ఒక క్వశ్చన్ అడగలేదు, ఒక్క సీన్ చేసి వెళ్ళిపెడతాను. ఎంత అసలు అంటే ఎప్పుడు కలిసిన అదే ప్రేమ ఉంది, ఇంత కూడా తన ఫేస్లో ఏమాత్రం లేదు. ఒక్క సీన్, ఆ ఒక్క సీన్ కోసం వచ్చి ఆ ఒక్క సీన్ చేసి వెళ్ళిపోయాడు. అండ్ థ్యాంక్స్ ధనుంజయ్, ఐ లవ్ యూ ఫర్ దట్. అండ్ ఫాద్ ఫాజిల్ గారు ఈజ్ లైక్ మై బ్రదర్, బికాస్ తన ఫ్రీక్వెన్సీ చాలా కుదురుతుంది. యాక్చువల్గా మలయాళంలో చాలా పెద్ద హీరో, కానీ ఈ సినిమా కేవలం తను చాలాసార్లు చెప్పాడు, మీకోసం చేస్తాను సార్, మీకు చేస్తాను సార్ అని. అండ్ ఈ సపోర్ట్ ఇన్ ద సెట్లో చాలా సపోర్ట్ చేశాడు. ఆ విషయంలో ఎప్పుడు చిన్న ఏ సీన్ చేయడం కానీ హెసిటేషన్ లేకుండా. థ్యాంక్ యూ ఫఫా, లవ్ యూ, యు ఆర్ లైక్ మై బ్రదర్ అండ్ అడోర్ యువర్ పర్ఫార్మెన్స్. ఐఎమ్ ఏ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ ఫఫా. అండ్ జ్యోతిబాబు గారు, ఫ్రమ్ రంగస్థలం. జ్యోతిబాబు గారు, నేను ఆయన సినిమాలు ఉండాలనుకుంటా. రంగస్థలం నుంచి కూడా ఏదో విధంగా కొన్ని పుష్పలో మిస్ అయింది. పుష్ప 2లో అడగగానే సార్ ఈ సినిమాలో ఉండదు, మీకు పార్ట్ 3లో ఉంటుంది అని చెప్పగానే ఆయన వచ్చి యాక్ట్ చేశారు. థ్యాంక్ యూ. నాకు అర్థమైపోయింది, నా పెట్రోల్ అయిపోతుంది, చెప్పకపోతే అనుకోకండి. అండ్ డార్లింగ్, థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ ఫర్ ఎవ్రీథింగ్. ఇద్దరి మధ్య ఒక రెసిడెన్స్ ఉంటుంది. అదే మళ్ళీ చెప్తాను కాదు, నాకు తెలుసు ఆ రోజు ఎందుకు కాపాడావో, పైకి లేపావో. అంటే ఒక సీన్ వచ్చింది అంటే ఆ సీన్కి ఒక రెసిడెన్స్ ఉంటుంది నీ రెస్పాన్స్ని బట్టి. ఫస్ట్ నాకు సీన్ మాకు పెద్ద క్లారిటీ ఉండదు.
నీకు చెప్తున్నప్పుడు నా మొత్తం కంప్లీట్ అయిపోతుంది సీన్. ఇది నీ ఎక్స్ప్రెషన్ అలా ఉంటుంది. అరే ఇది భలే ఉంది, నువ్వు ఇచ్చే ఎక్స్ప్రెషన్, నీ ఫేస్ చూసి నాకు మొత్తం సీన్ వచ్చేసి నీకు సీన్ చెప్తున్నప్పుడు చాలా పోజు కొడతాను నేను. ఇలా చెప్తా. బికాస్ ఇట్స్ లైక్ ఎందుకంటే నన్ను ఇలా ట్రీట్ చేస్తాను. నన్ను ఒక అద్భుతంగా ట్రీట్ చేస్తావు ఎప్పుడు నువ్వు. కేవలం నువ్వు నాకు అద్భుతంగా ట్రీట్ చేయడం వల్లే నీకు ఐఎమ్ సారీ, నేను అద్భుతమైన మాట నేను అనుకున్నందుకు సారీ, మీరు ఎక్కువ తీసుకోకండి. బికాజ్ ఎప్పుడు ఇలా చూస్తాడు నన్ను. అసలు అంటే నేను పెద్ద క్రియేటర్ అన్నట్టు అదన్నట్టు బీభత్సనట్టు చూస్తాడు. సో హీ గివ్స్ మీ మోర్ ఎనర్జీ. ఐఎమ్ సో కాన్ఫిడెంట్. నేను ఒక సినిమా చేయనుకున్నప్పుడు ఫస్ట్ దగ్గరికి వెళ్ళింది ఎందుకు వెళ్ళింది తెలుసా నీకు? పుష్ప నేను దగ్గరికి ఎందుకు వచ్చాను అంటే, నేను ఈ ప్రపంచంలో నేను ఒక అద్భుతం, వీడు గొప్ప క్రియేటరు, వీడు కళ్ళు మూసుకుంటే సీన్ చెప్పేయగలడు, ఏదైనా రాయగలడు అని ఈ ప్రపంచంలో ఎవరు నమ్ముతారో ఆలోచించాను. ఉన్నాడు ఒకడు, డైరెక్ట్గా దగ్గరికి వచ్చాను. నువ్వు నమ్ముతావా? బికాజ్ ఫ్రాంక్గా ఎవరు తప్పు లేదు, అందరూ ఏదో అనుకుంటారు కానీ ఎవరు తప్పు లేదు. కానీ నా దగ్గర సరిగ్గా కదలేదు ఆ టైంకి. హట్టు నేను చెప్తే ఒకళ్ళు నమ్మాలి వీడు చేయగలడని. సో చెప్తే చేద్దామన్నావు. దిస్ లైక్ బిలీవ్ మీ అంతే. అంటే వీడు కష్టపడతాడు, నెక్స్ట్ రాయగలడు అని బిలీవ్ మీ అంతే. అలాగే ప్రతి సీను కొంచెం ఉన్నది నీ దగ్గరికి వచ్చేసరికి ఇలా అయిపోద్ది. నీతో చెప్తున్నప్పుడు నాకు చెప్తాను కదా, నేను కూర్చునే తీరు అది స్టైల్, అది నువ్వు స్టైలిష్ స్టార్, నీ దగ్గర నేను స్టైలిష్ డైరెక్టర్. సో డెఫినెట్గా ఈ అద్భుతానికి అంటే అద్భుతానికి కాదు, ఇట్స్ లైక్ ఈ సక్సెస్ కారణం మాత్రం ఈ క్రెడిట్ అంతా నీకే ఎందుకు ఇచ్చేస్తాను అంటే, యూ ఇన్స్పైర్ అస్ ఆల్ డెఫినెట్గా. మొత్తం అయితే ఈ సినిమా జరుగుతుందని చెప్పాను, నీకే పేరు వస్తుంది. నేషనల్ అవార్డ్ విన్నర్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా. ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ పర్ఫామ్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది సినిమా అని ప్రతి సినిమా చెప్పామండి. నువ్వు అలా అంటున్నావు, ఏం కాదు, చూడు నీకే వస్తుంది, నువ్వు అలా పెడుతున్నావు, షార్ట్ పెడుతున్నావు అక్కడ ఈ సీను ఇదని. లేదు చూడు, మామూలుగా ఉండదు నీ పర్ఫార్మెన్స్ అంటే. ఎప్పుడు తను అంటే లోపల తను తెలిసేమో కానీ ఇట్స్ లైక్ ఈరోజు సినిమా రిలీజ్ ముందు 2 days ముందు కూడా నీ షోకేస్ అబ్బా, ఇది నీ షో రీల్ అబ్బా అంటే నో అంటుండేవాడు. సో అలాంటిది ఈ రోజున నాకు నేను మా కాలనీలో ఎక్కువ తిరగను కానీ ఒకసారి బయటకు వస్తే ఒక ఇద్దరు వచ్చారు. అంటే 60 years, ఒక ఆయన 55, ఒక ఆయన 60 years, ఇద్దరు వచ్చారు. వచ్చి పుష్ప చూసామంటే చాలా బాగుంది, బన్నీ పర్ఫామ్ అంటే అల్లు అర్జున్ గారు లైక్ పర్ఫామ్ లైక్ ఎనీథింగ్ అన్నాడు. అంటే ఆ ఏజ్లో ఏమండి నాకు ఒక ఆయన అన్నారు, అంటే మాట చెప్పకూడదు, మీరు వేరే తీసుకోవద్దు, అంటే ఈజ్ లైక్ ఎస్వి రంగారావు గారండి అన్నాడు. అంటే నాకు ఎస్వి రంగారావు గుర్తొచ్చాడండి. బికాస్ ఆయన పర్ఫార్మర్ మళ్ళీ దొరికాడు అనిపించాడు అన్నారు. ఇది మీరు ట్రోల్ చేయొద్దు, ఇంకో మాట చెప్తా. పక్కన ఇంకో మాట అన్నాడు, ఎస్వి రంగారావు డ్యాన్స్ ఫైట్ చేయరు కదండి అన్నాడు. సారీ, వాళ్ళన్న మాటలు చెప్తున్నాను, మీరు మరో తీసుకోవద్దు దీన్ని. అంటే ఒక పరిపూర్ణమైన హీరో, ఒక పర్మనెంట్, హీ కెన్ డ్యాన్స్, హీ కెన్ ఫైట్, హీ కెన్ క్రై, హీ కెన్ లాఫ్. అంటే ఎన్ని చెప్పండి. అయితే వాట్ నాట్ ఇంకే చెప్పండి, ఏం లేదు చెప్పండి. ఒకటి అది 20 takes అయినా 21 takes అయినా నేను అడగక్కర్లా, తను నా ఫేస్లో స్మైల్ చూసేవారు చేస్తుంటాడు. అంత పెద్ద హీరో అంత కష్టపడక్కర్లా, ఇది బాగుందని వెళ్ళిపోవచ్చు. ఎప్పుడు ఒకసారి ఇది బాగుందని వెళ్ళిపోవడమే లేదు. నా ఫేస్లో స్మైల్ వచ్చే వరకు, స్మైల్ అంటే స్మైల్ రావడం అని చూడక్కర్లా, తను తెలిసిపోద్ది. పక్కలు చెప్తాడు, చూడు ఇది సుకు ఓకే అంటాడు, చూడు టేక్ అని ఇలా చెప్తాడు. అలాగనే డార్లింగ్ అంటాను, నేను చెప్పానా అంటాడు. సో అంత మా ఇద్దరికి అంత సింక్ ఉంటుంది. బికాజ్ హీ నోస్ హీ అచీవ్డ్ అని. అంటే ప్రతి సీన్ కూడా నేను ఎక్కడ ఏ స్టేట్లో ఏ హైట్లో ఉండాలనుకుంటానో డెఫినెట్గా అచీవ్ చేసి ఆ సీన్ అక్కడ కంప్లీట్ చేసి ప్రతి సీన్ వెళ్ళెడతాను. ఈవెన్ అది పుష్ప 1 అవ్వచ్చు, పుష్ప 2 అవ్వచ్చు, స్పెషల్లీ పుష్ప 2. థ్యాంక్ యూ డార్లింగ్, లవ్ యూ డార్లింగ్. నౌ యు ఆర్ లైక్ ఐ నో, మర్చిపోవద్దు ఓకే మమ్మల్ని, నన్ను, దేవిని, గణేష్ మాస్టర్ని అందరినీ మర్చిపోవద్దు. అండ్ లైట్ బాయ్స్, లైట్ మ్యాన్. ఇప్పుడు మన ఒకసారి మన లైట్ తను వెంకట్ ఎక్కడ పరిగెట్టిస్తున్నాడు. వెంకట్, లవ్ యూ వెంకట్.